ఈరోజు ఏం చేద్దామంటే మనం కొంతమంది గురించి తెలుసుకుందాం. బాగా భక్తిగా ఉన్నవాళ్ళు, నిష్ఠగా ఉన్నవాళ్ళు, పడిపోయి మళ్ళీ ఆయన సన్నిధికి ఎంతమంది రాగలిగారు, అసలు అలా ఎందుకు జరుగుతుంది అని కొంతమందిని బైబిల్లో కొంతమంది భక్తుల గురించి, వ్యక్తుల గురించి తెలుసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అది పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక. చాలాసార్లు అనుకున్నాం కదా, పత్రిక అంటే ఏంటి? లెటర్. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కాదు. ఏంటి పత్రికలు అంటే ఏంటి? బైబిల్లో పత్రిక అంటే అర్థం లెటర్ అన్నమాట. పౌలు గారు తిమోతి అనే ఒక యవనస్తుడికి రాసిన ఒక లెటర్, ఫస్ట్ లెటర్ అన్నమాట. అందులో ఏముందంటే మొదటి అధ్యాయంలో 12 నుంచి నేను చదువుతాను, చూడండి. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడి తిని. అది ఎంత గొప్ప మాట అంటే ఇది. పౌలు గారు తిమోతి గారికి రాసిన లెటర్ ఇది. ఇప్పుడు క్రీస్తు శకం 65 ఆ ప్రాంతంలో. తిమోతి అని ఆయన చిన్న యువకుడు, పౌలు గారికి అనునయుడిగా ఉన్నాడు. ఆయనకి లెటర్ పెన్ పట్టుకొని లెటర్ రాస్తూ ఉంటే ఎంత మంచి మాటలు డెలివరీ అయినాయి అంటే, ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకు జరిగిందంటే తెలియక చేశాను నేను, తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడితేనే. ఎంత మంచి మాట అంటే, పౌలు గారికి చాలా నిష్ఠాగరిష్ఠుడు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆయన సౌలుగా ఉన్నప్పుడు మంచి భక్తిపరుడు. పదాజ్ఞల విషయంలో కానీ, ధర్మశాస్త్రం విషయంలో కానీ మంచి భక్తిగా ఉండేవాడు. యేసు ప్రభువే మెస్సయ్య అంటే అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. యేసు ప్రభువే మెస్సయ్య అంటే కాదుకూడదు, కుదరదు అన్నాడు. అది తప్పు. ఆయన యేసు ప్రభువును మరియమ్మ గారి కుమారుడు, ఆయన మెస్సయ్య కాడు అని చెప్పేసి ఆ ఒక్కటే తెలియక అనే మాటలో అంత భావం ఉంది. తెలియకపోతే దేవుడు ఏం చేశాడంటే పౌలు గారిని ఆ దమస్కు మార్గంలో క్రైస్తవ సంఘాలని హింసిస్తానికి వెళ్తూ ఉంటే దమస్కు మార్గంలో పడేసి ఆయనతో మాట్లాడి ఆయనే డైవర్ట్ చేసుకున్నాడు. కాబట్టి తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడ్డాను నేను. ఎంత తగ్గించుకున్నాడు, చిన్నపిల్లడి దగ్గర తగ్గించుకుంటున్నాడు. తిమోతి అని ఆయన యువకుడు, ఆయనకి చెప్పడానికి ఏమీ నామోషి ఫీల్ అవ్వలేదు. కానీ మనం కూడా సాక్ష్యాలు పంచుకోవడానికి నామోషి ఫీల్ అవ్వనక్కర్లేదు. చిన్నపిల్లల దగ్గర మనం ఏదైనా ఒప్పుకోవడానికి మనం నామోషి పడనక్కర్లేదు. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన, చూడండి అది ఎంత మంచి మాట అంటే ఇక్కడ ఉంది. 15 చూడండి, 15లో ఉంటుంది అక్కడ. ప్రేమయు విస్తరించిన పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవ నిమిత్తం తన విశ్వసింపే వారికి ఆయన ఏంటంటే ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన పాపుల్లో కూడా నేను ప్రధానుడిని అన్నాడు. తగ్గించుకొని ఆయన మారుమనసు పొందాడు. ఒకప్పుడేమో ఆ దోషకుడు, హింసకుడు అంట. మన ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకోవాలి కొన్నిసార్లు. మనం గతంలో ఎలా ఉన్నాం అన్న దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. సంఘం దగ్గర కూడా ఏదైనా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను ఎలా రక్షించబడ్డాను అంటే మన ఫ్లాష్ బ్యాక్ ఒప్పుకోవటం తప్పులేదు. అందుకని నీ బాల్య పాపాలను కూడా ఒప్పుకోమన్నది. దేవుడి సన్నిధిలో మనం ఏదైనా తెలియక చేసినవి కానీ, తెలిసి చేసినవి కానీ ఏమైనా ఉంటే అన్నీ ఒప్పేసుకోవడం మంచిదంట. దేవుడు చక్కగా మన ప్రార్థనను అంగీకరించడానికి అదొక సులభమైనటువంటి మార్గం అనమాట. పౌలు గారు లాంటి ఆయనే తనను తాను తగ్గించుకొని తిమోతి గారికి రాసిన లెటర్లో ఆ మాట ఉపయోగించడం జరిగింది. కాబట్టి తగ్గింపు స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పౌలు గారి గురించి మనం నేర్చుకున్నాం. ఆయన పడిన హింసల గురించి నేర్చుకున్నాం. ఇకపోతే పేతురు గారి విషయానికి వద్దాం. ఇంకొక ఆయన ఎవరనంటే పేతురు గారి దగ్గరికి రండి. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో
పేతురు గారి గురించి మనకు తెలియనిదేం లేదు. ఆయన శిష్యుల్లో చాలా ఎక్కువగా వినపడే పేరు పేతురు గారి పేరు వినపడుద్ది. పేతురు గారి విషయం వచ్చేసరికి ఏమైందంటే, గెత్సేమనే తోటలో కానివ్వండి, ఆయన ప్రభురాత్రి భోజనం విషయంలో కానివ్వండి, ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన చక్కగా 22:54 చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి, పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుమ ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చున్నట్టు చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతనిని ఎరుగనను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కానెనను. ఇంచుమించు ఒక గడి అయినను తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలలీయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకా మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసాను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను కనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సంఘటన, ఈ సన్నివేశం ఏంటంటే, గెత్సేమనే తోటలో అంతకుముందే యేసు ప్రభువు వారు చెప్పారు, ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేశారు శిష్యులందరినీ. నన్ను చంపేస్తారు, నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను 3వ రోజు అని చాలా బాగా చక్కగా ప్రిపేర్ చేశాడు ఆయన. శిష్యులందరినీ బాగా ప్రిపేర్ చేశాడు. కానీ మానవ బలహీనత ఏంటంటే, ఆత్మలో బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, సాక్షాత్తు యేసు ప్రభువు వారు చెప్తేనే వాళ్ళు బలపడలేకపోయారు. ఆ గెత్సేమనే తోటలో కూడా ప్రధానమైన 3 శిష్యులను తీసుకెళ్ళి, ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి, నేను కొంచెం లోపలికి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకొని వస్తానని చెప్తే, ఆయన మళ్ళీ వచ్చేసరికి ఈ 3 నిద్రపోతున్నారంట కదా. ఎంత బలహీనత అంటే ఆలోచించుకోవాలి. మన బలహీనతల్ని మనం గుర్తించాలి, జయించగలగాలి. మనం ప్రతి నెల 12వ తారీఖున సంపూర్ణ రాత్రి ప్రార్థన అనే దాన్ని రాజ్యాంగ సవరణ చేసాం మనం కదా. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఆల్ నైట్ ప్రేయర్ అనేవాళ్ళం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అదేం జరగట్లేదు. ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకంటే, ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎప్పుడుదా చేయాలంటే చల్లారిందా చేయాలి, కనీసం 3:30, 4 దాకా చేయాలి. కొంతమంది సాయంకాలం 5 దాకా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఏంటంటే, సరే సంపూర్ణ రాత్రి ప్రార్థన అనకుండా దాని పేరు ఏం మార్చాం మనం, విజ్ఞాపన రాత్రి కూడిక. విజ్ఞాపన రాత్రి కూడిక, ఆల్ నైట్ ప్రేయర్ అని పెట్టి మనం మోసం చేసుకుంటాం ఎందుకులే అని విజ్ఞాపన రాత్రి కూడిక అని పెట్టుకున్నాం. మహా అయితే 1:30 దాకా 2 వరకు జరుగుద్ది. మనం 10కి మనం ప్రాంప్ట్గా వస్తే 10 గంటల నుంచి 2 వరకు జరిగితే ఏం పర్లేదు, మంచిగానే మనం విజ్ఞాపనని చేయొచ్చు. కానీ మన బలహీనత ఏంటంటే, ఆ రోజు ఎక్కువ నిద్ర వచ్చింది కదా, 12వ తారీఖు ఎక్కువ నిద్ర వచ్చింది. మరి మీలో అనుభవం ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కానీ ఆల్ నైట్ ప్రేయర్ అమ్మో అనుకోండి, ఆ రోజే నిద్ర, ఆ రోజు ఎక్కడ లేని పనులు, ఆ రోజు ఎక్కడ లేని తలనొప్పి, ఆ రోజు ఎక్కడ లేని ఒళ్ళు నొప్పులు. ఏం వెళ్తాంలే మనం 12వ తారీఖు, మళ్ళీ తెల్లారి నాకు చాలా పనులు ఉన్నాయి, నేను మళ్ళీ నా పనులకు యాక్టివ్గా వెళ్ళాలంటే వెళ్ళలేను అనుకుంటాం కదా. దేవుడి కోసం నెలలో ఒకరోజు కొన్ని గంటలు త్యాగం చేయలేకపోతున్నాం. కొన్ని గంటలు అర్ధరాత్రి దాటి 2 దాకా త్యాగం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇది మనం అయితే తప్పు పడట్లేదు నేను ఎవరిని కూడా. అంటే మానవ బలహీనతను జయించాలి. గెత్సేమనే తోటలో యేసు ప్రభువు వారు తెల్లవారుజామున రోమన్ సైనికులు వచ్చి నన్ను తీసుకెళ్తారయ్యా, నన్ను బంధించి తీసుకెళ్తారు, కొంచెం ప్రేయర్ చేయండి అన్నాడు ఆయన. సరేనన్నారు. వచ్చే కునిగిపాట్లు పడతాను, నా కోసం మీరు ఈ మాత్రం మెలుగుకొనలేరా అని ఆయన ఆవేదన చెందడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే, తెల్లవారుజామున మనం చదువుకున్న 54లో వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి, ఎవరిని, యేసు ప్రభువునా పేతురు గారినా? కాబట్టి వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పట్టుకున్నారంట. ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి అప్పచెప్పేసాడు ఆయన్ని. ఈయన యేసు ప్రభు అని చెప్పాడు. వెంటనే పట్టుకుని ఈడ్చుకొని పోయాను అని లోకా గారు రాశారు.
ఎంత బాగా రాశారంటే, ఈడ్చుకొని పోవటం అంటే తెలుసు కదా, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్తారు చూడండి కొంతమందిని, కొంతమంది దొంగల్ని, నేరస్తుల్ని. యేసుప్రభు వారిని పట్టుకొని ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోతే ఎంత దారుణంగా ఊహించుకుంటే, ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకొని పోయారంట. పేతురును దూరముగా వారి వెనక వచ్చుచుండిరి. పేతురు ఇలా దూరంగా, పేతురు చూస్తున్నాడు అదంతా, భయపడిపోయాడు. మానవ సహజమైనటువంటి ఒక బలహీనతతో ఆయన భయపడిపోయాడు. ఎంత బలహీనత అంటే, పేతురు గారు నీళ్ల మీద నడిచాడు కదా, పేతురు గారు నీళ్ల మీద నడిచాడా. ఆయన ఒకరోజు తుఫాను వస్తామంటే, పడవలో వాళ్ళు వస్తామంటే, యేసుప్రభు వారు ఆ తుఫాను నెమ్మలింప చేయడానికి ఆయన ప్రేయర్ ముగించుకొని నీళ్ల మీద వస్తున్నాడు. వీళ్ళేమో పడవలో ఉంటే భయపడిపోయారు. దెయ్యం పోతామని భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోతే, ఎందుకు అలా భయపడుతున్నారు, నేనే అని చెప్పాడు ఆయన కదా. ఎంత బైబిల్లో ఎంత సహజమైన ఘట్టాలు ఉంటాయంటే, మానవ జీవితానికి పెద్ద అర్థం లాంటిది అనమాట బైబిల్. మానవ జీవితానికి అర్థం లాంటిది. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో పలానాయన అట్ట చేశాడు. బైబిల్లో బూతులు ఉండడం కాదు, మన జీవితాల్లో బూతులు ఉన్నాయి, మన జీవితాల్లో అపశృతులు ఉన్నాయి, మన జీవితాల్లో చెడ్డ మాటలు ఉన్నాయి. కాబట్టి అలా చదివినప్పుడు ఏమనిపిస్తుంటే అలా అనిపిస్తుంది అంతే. దేవుడు మనిషి జీవితంలో ఏమేమి బలహీనతలు ఉంటాయి, వాటిని ఎలా జయించాలని అద్భుతంగా దాచిపెట్టలే. ఇందులో పరిశుద్ధ గ్రంథం అని రాసినంత మాత్రాన ఇందులో కొన్ని విషయాలు కొంతమంది జీవితాలని, బలహీనతలను రాయకుండా వదిలిపెట్టలా. పేతురు గారు ఒకసారి ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తీసం పొందారంట. మరి ఎలా మారాడు ఆయన? ఇట్లా పడిపోయిన ఆయన నీళ్ళ మీద యేసుప్రభు వారు వస్తుంటే, నేను కూడా నడుస్తానంటే, సరే వెరీ గుడ్ రమ్మంటే చక్కగా నీళ్ళ మీద పేతురు గారు కూడా నడిచాడు, ఎదురెళ్ళాడు. కొంచెం భయం వచ్చింది. మళ్ళీ మానవ బలహీనతలు అటు ఇటు చూస్తే నీళ్లు చూసి మునిగిపోయాడు. యేసుప్రభు వారు చేయబట్టుకొని లేవనెత్తి, ఎందుకు ఇంత తక్కువ విశ్వాసం ఉందని కానీ మళ్ళీ పడవలో వేశారంట. అంటే ఈ టెంపరీ స్పిరిట్, నేను కూడా వస్తానయ్యా అని అంటే మంచిదే. మన భక్తి ఎలా ఉంటుందంటే, ఒక అప్పటికప్పుడు ఒక కృత్రిమంగా ఏంటంటే ఆ కాసేపు ఉంటుంది ఆ భక్తి. చాలామంది మీటింగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మీటింగుల్లో సేవకులు మాట్లాడుతూ ఉంటే బాగా వాళ్ళు ఆత్మపూర్ణులు అవ్వటం, లేదా సేవకుడు వెళ్ళిపోతుంటే నేను ప్రార్థన చేయించుకుంటా, మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. అప్పుడు దాకా గంట ప్రసంగం చేస్తాడు ఆయన, 2 గంటలు ప్రసంగం చేస్తాడు. ఇవన్నీ ఆచరిస్తే చాలు. మళ్ళీ వచ్చి నా తల మీద పెట్టి ప్రార్థన చేయండి అంటే ఒక నమ్మకం, పోనీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత తెల్లారిపోద్దని నీకు ఆ ప్రభావం నీలో ఉంటుందా? ఇంటికి వెళ్ళగానే భర్తను ఏరా పోరా అంటున్నావా కదా. మగవాడైనా సరే వచ్చి తల మీద ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని చంపపెట్టి కొడుతున్నాడా? ఈ మార్పులు ఏమైనా వచ్చినాయా? ఏమీ లేకుండా నా తల మీద చేయబెట్టాయా, ప్రార్థన చేయ. ఎందుకు తాత్కాలిక పూనకాలు? ఎందుకు తాత్కాలిక పూనకాలు వద్దు. ఒక స్టాండర్డ్ ఉండాలి భక్తిలో. పేతురు గారికి తాత్కాలికంగా నేను నడుస్తాను అయ్యా అన్నాడు. ఇంకమాన్ అన్నాడు ఆయన. అవును, ఈయన కూడా నడిస్తే నాతో పాటు ఈయన గొప్పగా ఫీల్ అవుతాడు ఏమన్నా యేసుప్రభు అనుకోవాలా కదా. హల్లెలూయా. యేసుప్రభు వారికి అసలు అలాంటి భయాలే లేవు, అలాంటి యుగోనే లేదు. పేతురు నీళ్ళ మీద నడిచిన అని రాబోయే రోజుల్లో గ్రంథాల్లో రాస్తారేమో, నేను నీళ్ళ మీద నడిచి పేతురు గారు నీళ్ళ మీద నడిస్తే నా గొప్పేముంది అని అనుకున్నాడు యేసుప్రభు వారు. అసలు ఆయన వచ్చింది ఈ లోకానికి ఎందుకంటే ఆయనలాగా మనం మారాలని. హల్లెలూయా. మీరు అద్భుతాలు చేయండి, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, దయ్యాలను నల్లగొడతారు, అద్భుతమైనటువంటి శక్తి మీకు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. ఆయన ఒకరికి తెలిసింది ఇంకొకరికి చెప్పడం కాదు కదా. పరీక్షల్లో చాలామంది పిల్లలు నాకే ఎక్కువ మార్కులు రావాలని కొంతమందికి సహాయం కూడా చేయరు. ఆ డౌట్ ఏంటి చెప్పరా అంటే చెప్పరు. అదేదో చెప్పు, నాకు అర్థం కాలేదు, ఈ పాట చెప్పండి, నాకు తెలియదురా అంటారు. నాకే ఎక్కువ మార్కులు రావాలి కదా. ఈ చీర ఎక్కడ కొన్నామంటే మళ్ళీ నాలాంటి చీర కొనుక్కుంటామా అని ఇక్కడ మాకు పెట్టారని చెబుతాం, లేకపోతే ఎక్కడ వరంగల్లో కొనాలని చెబుతాం. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి చీర కొంటాము. మనిషి స్వభావం అలాంటిదంటే నాలాగే ఇంకోటి చేయకూడదు, ఆ గొప్ప నాకే ఉండాలి అంతే. యేసుప్రభు వారి ప్రయత్నం ఏంటంటే ఆయనలాగా మనం ఉండాలని అంటున్నాడు. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తానంటే కమాన్ అన్నాడు, నడవమన్నాడు. పేతురు కూడా నీళ్ళ మీద నడిచను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పేతురు మీద నుంచి మొహమాట పడి పేతురు మునిగిపోయాను అనేది ఆపుదాం అనుకుంటే
ఆ గ్రంథకర్త పేతురు పరుగు తీయటం ఎందుకులే అని ఆయన ఆపేశాడు అనుకోండి రాయకుండా. యేసుప్రభు వారు పేతురు గారు నీళ్ళ మీద నడిచి భుజాల మీద చేతులు వేసుకొని పడవలోకి వచ్చాను అని రాశారు అనుకోండి, ఒక అబద్ధాన్ని కదా, అంత తప్పు కదా అది. బైబిల్ కేకలు వేశాడు. కాబట్టి ఆలోచించుకోవాలి. తాత్కాలికంగా పేతురు గారు పడ్డాడు, ఆయన చేయలేపు, ఎందుకు నువ్వు అనవసరంగా ఇలా చేసావు నువ్వు అని ఆయన విశ్వాసం తగ్గింది నీకని చెప్పి మందలించి చాలా మృదువుగా మందలిస్తాడు యేసుప్రభు వారు. ఎక్కడైనా గమనించండి మీరు, ఆయనతో మాట్లాడే కఠినంగా మాట్లాడిన వాళ్ళకి చాలా మృదువుగా సమాధానం ఇస్తాడు కదా. ఏమన్నాడు మన గ్రంథకర్త, సామెతల గ్రంథకర్తలు ఏముంది, మృదువైన మాట చల్లార్చుదంట, నొప్పించే మాట ఏమో కోపం రేపొద్దంట. ఇంకా అది వేరే చెప్పాలా మనకి కదా, మనకి నిత్య జీవిత అనుభవం అది. నొప్పించే మాట కోపాన్ని రేపొద్దంట, మృదువైన మాట చల్లార్చు. మనం అది నేర్చుకోవాలి. యేసుప్రభు వారు పేతురు గారిని నువ్వు నా పరుగు తీసావు, నా శిష్యుడు అని చెప్పి ఏం పనులు అని కోపగించుకోవాలా, చక్కగా ఎందుకు అల్పవిశ్వాసి, నువ్వు ఎందుకు ఇలా ఉండవు అని చెప్పి చేశాడు. కాబట్టి పేతురు గారు ఇక్కడ కూడా ఏంటంటే యేసుప్రభు వారిని పట్టి ఈడ్చుకెళ్తున్న ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుందాం. తెల్లవారుజామున ఆయన ఎప్పుడు తిన్నాడు, ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడు. గెస్సిమేన్ తోటకు వచ్చారు, రొట్టె ద్రాక్షారసం 4-5 రొట్టెలు తినరు కదా. అయిపోయిన తర్వాత ఆయన గెస్సిమేన్ తోటకు వచ్చాడు, ఫాస్టింగ్లో ప్రేయర్ చేస్తున్నాడు, పట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఎంత పరుగు తక్కువ కదా, ఎంత పరుగు తక్కువ, ఎంత తగ్గించుకున్నాడు ఆయన, దాకా చెప్పుకున్నాం మనం. అది పరలోకం ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఒక మనిషి, ఒక సాధారణ సైనికుడు, ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తుడు, ఏదో జీతం కోసం బతికేవాడు, రోమన్ గవర్నమెంట్లో సైనికుల్లాగా పనిచేసేవాళ్ళు, మన పోలీసుల్లాగా. వాళ్ళు వచ్చి ఆయన అంగి కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళారంట. ఎంత 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 ఘోరమైన తగ్గింపు కోణం యేసుప్రభు వారికి ఉంది. అలానే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏంటంట, గొర్రెలాగా వదకు తేపడిన గొర్రెలాగా ఉన్నాడంట ఆయన. నోరు తెరవలేదంట ఆయన, నోరు తెరవలేదు ఆయన. తీసుకెళ్ళి ఆ ఈడ్చుకొని వెళ్ళిపోయేటప్పుడు పెద్ద బిల్డింగ్ అనమాట, పెద్ద మేడ లాంటిది అది. ప్రధాన యాజకుడి ఇల్లు 2-3 అంతస్తులు ఉంటాయి. ఆయన లాక్కెళ్తా ఉంటే దూరంలోనే పేతురు గారు బెదిరిపోయాడు కదా, కొంచెం దూరంలో మైదానంలో చలిమంట వేసుకుంటున్నారు. చలిమంట వేసుకుంటే కొంతమంది పేతురు గారు భయపడి మెల్లిగా కవర్ చేసుకుంటా కదా, మెల్లిగా కవర్ చేసుకుంటా ఆయనకి, యేసుప్రభు వారికి తనకి సంబంధం లేదన్నట్టుగా వచ్చి చలిమంట దగ్గర కూర్చున్నాడు ఆయన. చలిమంట దగ్గర కూర్చోగానే ఇంతక మనం చదువుకున్నట్లుగా చిన్నపిల్ల అడిగింది, కొంతమంది అడిగారు ఏంటంటే, కాదు కాదు నాకు సంబంధం లేదన్నాడు. కాదు, నువ్వు ఆయనతో పాటు నిన్ను చూసాం మేము క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి మనమేమీ సిగ్గుపడనక్కర్లేదు. మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అని అంటే, నిజంగానే వెళ్తాను నేను ప్రార్థనకి అని చెప్పండి. ప్రార్థనకి వెళ్ళటం, దేవుడిని, మనకి ఇష్టమైన దేవుడిని నమ్ముకోవటం, అది మనకు సంబంధించిన వ్యక్తిగత విషయం కదా. మనం కుడి పాపట తీసుకుంటామా, ఎడం పాపట తీసుకుంటామా, సమాజానికి అవసరమా? అది వ్యక్తిగతమైన విషయం కదా. పైకి దూతామా, పక్కకు దూకుంటామా, మనం ఏం బట్టలు కట్టుకోవాలి, షాప్కి వెళ్ళి ఏం కొనుక్కోవాలి, సమాజానికి అవసరమా? నువ్వు ఈ బట్టలు మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం తలదూకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా మంచి బట్టలు కట్టుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు విశ్వాసాన్ని మనం నమ్ముకుంటాం. హల్లెలూయా. దీనికి దానికి తేడా ఏం లేదు. ఎవరైనా అడిగితే చెప్పండి, అదే మన వ్యక్తిగతమైన విషయం. అది నా నమ్మకం నాది. నేను వ్యక్తిగతంగా యేసుప్రభు వారు అంటే నాకు ఇష్టం, ఆయన వాక్యం నాకు ఇష్టం. కాదు నువ్వు అన్నావంటే వాడు ఎలాంటి మూర్ఖుడు అంటే, ఇక నువ్వు కుడిపాపడ ఎందుకు తీసావు, నువ్వు ఎడంపాపడ తీయాలి అంటే అది ఎంత మూర్ఖత్వం. నువ్వు పచ్చ రంగు కట్టుకున్నావేంటి బట్టలు, నువ్వు లైట్ కలర్ వేసుకోవాలని ఎవడనంటే ఎంత మూర్ఖత్వం. అది వ్యక్తిగతమైన విషయాల్లోకి ఎవరు జోక్యం చేసుకోకూడదు. యేసుప్రభు వారిని నమ్ముకుంటాం అన్నది అది వ్యక్తిగతమైన విషయం, మన వ్యక్తిగత విశ్వాసం. అది దానికి మనం సిగ్గుపడినక్కర్లేదు, భయపడినక్కర్లేదు, ఎదుటివాడు మనల్ని క్వశ్చన్ చేయనక్కర్లేదు. ఇక్కడ ఏమైందంటే పేతురు గారు కవర్ చేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. నువ్వు ఆయనతో పాటు తిరిగేవనుకుంటున్నావు నువ్వు అంటే, కాదన్నాడు. పేతురు గారికి యేసుప్రభు వారు అంతకుముందే ప్రగల్భాలు పలుకుతుంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఆయన గెస్సిమేన్ తోటలో బంధించే ముందు ఒక సైనికుడి చెవి కూడా నరికాడు.
చెవు నరుగుదామని నరకలా, మెడ నరుగుదాం అనుకున్నట్టు బహుశా చెవు కట్ అయింది. పేతురు అంత తాత్కాలికమైనటువంటి ఆవేశం కలిగిన వాడంటే, గెత్సేమనే తోటలో ప్రార్థనకు వచ్చినప్పుడు అసలు కత్తి ఎక్కడిది పేతురు గారికి అంటే, దాన్ని బట్టి ఆయన ముందుగా ప్రిపేర్ అయ్యాడు. నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు అంటే ఈ లోక సంబంధంగా ఆలోచించాడు ఆయన. ఈ లోక సంబంధంగా ఆలోచించి నిజంగా నా ప్రభువుని కనుక ఎవడని పట్టుకోవడానికి వస్తే వాడిని చంపేద్దాం అనుకున్నాడు. చేశాడు కూడా ప్రాక్టికల్గా. సైనికులు వచ్చేసి ఆయన సైనికుల మీద కత్తి విసిరితే పేతురు గారు అది పక్కకు పోయింది కదా, చెవు తెగిపోయింది. అప్పుడు యేసుప్రభువు వారు చాలా బుద్ధి చెప్పాడు పేతురు గారికి. నేను తలుచుకుంటే చాలా పరలోకం నుంచే సైన్యం వచ్చి వీళ్ళందరూ నాశనం చేస్తే అలా ఎందుకు చేసామని ఆ చెవుని కూడా స్వస్థపరిచాడంట. ఆ చెవుని కూడా స్వస్థపరిచాడు. కాబట్టి అంత తాత్కాలిక ఆవేశం పొందిన ఆయనకి కాదయ్య నిన్ను పట్టుకుంటే నేను ఊరుకొని నీకు దూరం అని కాక అది ఇది అని పేతురు గారి ప్రగల్భాలు పలుకుతుంటే, పేతురు నువ్వు నా కోసం ప్రాణాలను ఇస్తానంటున్నావు కాదు, కానీ నువ్వేమవుద్దంటే రేపు తెల్లవారుజామున నన్ను ఎరగమని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. అంటే పేతురు గారు వీలు లేదు, అసలు కుదరదు అనుకున్నాడు. అప్పటికి సైనికులు రాలేదుగా, సైనికులు యేసుప్రభువు వారిని కాలర్ పట్టుకొని చెయ్యి పట్టుకొని ఈడ్చుకెళ్ళలేదుగా. ఊహించుకోవటం వేరు, నిజంగా ప్రాక్టికల్గా మన జీవితంలోకి రావటం వేరు. ఊహించుకున్నప్పుడు జరగబోయిందంటే జరిగితే నేను చాలా ధైర్యంగా ఉంటాను అనుకుంటాం, కానీ జరిగిన తర్వాత తట్టుకోవడం కష్టం కదా, తట్టుకోవడం కష్టం. ఆ మధ్య అక్కడ చదివా నేను, పాత రోజుల్లో ఒక చోట అక్కడ చదివా. మంచి సినిమా స్టారు, సినిమాల్లో ఒక చెయ్యి ఇట్లా అంటే 10 మంది గాలిలోకి లేచారు వాళ్ళు, అట్లాంటి హీరో అనమాట ఆయన. అట్లాంటి హీరో ఏమైందంటే ఒక విమానం కూలిపోయే టైం వచ్చింది. ఆ విమానంలో ఒక మంచి రచయిత, పేరొందిన రచయిత కూడా జరిగిందే ఇది, పేరొందిన రచయిత కూడా కూర్చొని ఉన్నాడు. ఆ విమానం కూలిపోయే టయానికి ఎవరైతే ఒక చేత ఎట్లా అంటే 3 గాలిలోకి లేచిపోతారో ఆ హీరో ఏమన్నాడు, బాబు అమ్మ 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 అని పెద్ద పెద్ద కేకలేస్తున్నాడట, హెల్ప్ 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 అని. ఆ దేవుడిని తెలుసుకుంటున్నాడంట, గందరగోళం చేస్తున్నాడంట ఆయన. ఈ రచయిత ఆయన ఏంటి ఇలా కేకలేస్తున్నాడు అనుకున్నాడంట. తర్వాత ఆయన రాశాడు, ఒక వ్యాసం రాశాడు, ఆయన ఇలా కేకలేసాడు నేను చూశాను. ఒక హీరో అనుకునే ఆయన దైనందిన జీవితంలో నిజంగా ఆపద వచ్చేసరికి ఏమైపోయింది, బెంబేలు ఎత్తిపోయాడు. మన జీవితాల్లో పేతురు గారు ఏమన్నారు, రోమన్ సైనికులు రాకముందు ఏమన్నాడు, నేను కుదరదన్నాడు. అసలు నేను ఎవడైనా పట్టుకునేది లేదు, కుదరదన్నాడు. ఇప్పుడేమైందంటే ప్రాక్టికల్గా జరిగేసరికి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయి చలిమంట దగ్గర ఏమి ఎరగని వాళ్ళకి కూర్చొని చలిగా కాసుకోనంటే ఒక చిన్నపిల్ల అడిగింది, కొంతమంది అడిగారు, నువ్వే కదా అంటే కాదు అసలు నేను నీవు చెప్పినది నాకు తెలియదు. 60వ వచనం చూడండి, లూకా 22:60. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదనను, వీడు గలలీయుడని దృఢముగా చెప్పాను. ఆ పక్కన ఆ చిన్నపిల్లే కాకుండా ఇంకొక పొరిగోడు కూడా ఏమన్నాడంటే నువ్వు గలలీయుడివి అని దృఢంగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, నాకు తెలుసు అన్నాడు. ఇక తప్పించుకోవడానికి కుదరక ఇంకా గట్టిగా ఇతను ఏమన్నాడు తెలుసా, గట్టిగా బుకాయిస్తే ఇంకా గట్టిగా బుకాయించాడు పేతురు. ఏమన్నాడు, నీవు చెప్పినది నాకు తెలియదు అన్నాడు. అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన అమ్మడు తిరగడం తెలియదు, మీరేం మాడుతున్నారు. కొంచెం తప్పు చేసినోడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఎదుటివాడు ఆగిపోతాడు కదా. తప్పు చేసినోడు గట్టిగా మాట్లాడితే ఇంక ఎదుటివాడు నాకెందుకు నోరు మూసుకుంటాడు, బుకాయించడం అనమాట. నాకు తెలియదంటే అప్పుడంట వెంటనే కోడి కూసినాడు. దేవుడు యేసుప్రభు వారు ఏం చెప్పారంటే నువ్వు కోడికి వస్తే నువ్వు అబద్ధం ఆడతావని చెప్పాడు. ఇక్కడ ఏం మంచి మాట రాసింది, అతడు ఇంకనూ మాట్లాడుతుండగా కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. అప్పుడు అంటే చెప్పా కదా ఆయన పెద్ద బిల్డింగ్, ప్రధాన యాజకుడి ఇల్లు లాక్కెళ్తున్నారు. ఆ బాల్కనీ మీద నుంచి ఆ మైదానంలో కోడి గీయంగానే ఇదంతా యేసుప్రభు వారు అంత వేదనలో కూడా చూశాడు. ఏం చూశాడంటే పేతురు వైపు చూశాడంట. పేతురు వైపు చూస్తే అప్పుడు పేతురు గారికి గుర్తొచ్చింది, కోడి కూయక మునిపే నీవు మమ్మారు నన్ను ఎరుగుదు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. అంత అద్భుతమైన దృశ్యం కదా.
అంటే మానవ బలహీనతని కంప్లీట్గా అర్థం చేసుకున్న ఆయన యేసుప్రభు వారు. హల్లెలూయా. మానవ బలహీనతలు అన్నీ తెలుసు ఆయనకి, కంప్లీట్గా అర్థం చేసుకున్నాడు ఆయన. కంప్లీట్గా ఆ స్వభావాన్ని మనం దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగంటే అది బలహీనత మూలంగానే పేతురు గారు యేసుప్రభు వారు తెలియదు అన్నాడు, కానీ దుష్టత్వంతో తెలియదు అనలా కదా. ఆయన దుష్టుడయ్యి తెలియదు అనలా, తప్పించుకోవడానికి తెలియదు అనలేదు, కానీ కేవలం బలహీనత వల్లనే ఆయన మాట అనగలిగాడు. అప్పుడు ఆ బాల్కనీ మీద నుంచి పేతురు వైపు చూస్తే కోడి కూసిందంట. వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. చాలామంది అంటారు పేతురు గారికి అంట ఇక్కడ ఒక చారు ఏర్పడిపోయిందంట, ఇక్కడ ఇట్లా. ఎందుకంటే ఏడ్చి ఒక చర్మం మీద ఒక దారలాగా ఏర్పడిపోయి అంత ఏడ్చాడంట, పరితాపడ్డాడు. నేనేంటి ఇలా మాట్లాడానండి, ప్రభువుని ఎరగనని అన్నానే. ఇక్కడ మానవ బలహీనతని జయించడానికి ఏం చేయాలంటే ప్రార్థనా శక్తి అవసరం. ప్రార్థనలో వాళ్ళందరికీ దేవుడు ఆత్మ, వారి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆ తర్వాత పేతురు ఎంత యోధుడైపోయాడంటే యేసుప్రభు వారిని నేను ఎరగను అన్న ఆయన ఆ తర్వాత అద్భుతమైన భక్తుడిగా మారిపోయాడు ఆయన. ఎందుకంటే దేవుని పరిపూర్ణత లభించింది. అందుకని పేతురు గారి ముగింపులో కూడా, ఆయన జీవితం ముగింపులో కూడా మామూలుగా సిలువేసి చంపుదాం అనుకున్నారు వాళ్ళు. నన్ను మామూలుగా సిలువేయొద్దు అన్నాడంట పేతురు గారు. నన్ను మామూలుగా సిలువేయొద్దు, యేసుప్రభు వారు మామూలుగా సిలువేయబడి నేను మామూలుగా సిలువేయబడితే నా గొప్పే ఉంది, ఆయన గొప్పే ఉంది, నన్ను తల్లకిందలకి సిలువేయండి అన్నాడంట. ఎంత గొప్ప భక్తుడు కదా. ఎలా మారాడు ఆయన? పేతురు సామాన్యమైనటువంటి మనిషి, చేపల వ్యాపారం చేసుకుని ఆయన యేసుప్రభు వారిని విశ్వసించాడు. ఆయనతో పాటు కలిసి 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆ చివరిలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటన జరిగింది. ఆ తర్వాత పేతురు గారు బలపడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనలో అన్ని బలహీనతలు ఉంటాయి, సందేహం లేదు. ఆ బలహీనతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన సంఘంలో కూడా బహుశా బలహీనత కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మనందరం కూడా బలహీనత కలిగిన వాళ్ళమే. దాన్ని సౌమ్యంగా సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇందాక అనుకున్నాం కదా, నొప్పించే మాట కాదు. అలా కాదేమో అన్నట్టుగా యేసుప్రభు వారు అక్కడ పైనుంచి బాల్కనీ నుంచి ఆయన చూశాడు, అంతే. చూస్తేనే పెద్దగా ఏడ్చేశాడు ఆయన కదా. ఆ చూపులోనే ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది. అక్కడ నుంచి యేసుప్రభు వారు పెద్ద కేక వేసను అని రాయపడిందా. ఆయన లీడ్స్కి వెళ్తున్నారు బాల్కనీ మీదకి, ప్రధాన యాజకుడు ఇంట్లోకి. బహుశా ప్రధాన యాజకుడు నిద్రపోతున్నాడేమో. ఆ బాల్కనీలో నిలబడి ఉండొచ్చు యేసుప్రభు వారు. సైనికులందరూ కూడా ప్రధాన యాజకుడు లేపడానికి లోపలికి వెళ్ళి పిలుచుకురావడానికి కొంచెం టైం బట్టి ఉంటుంది. ఈ లోపు జరిగి ఉండొచ్చు కదా. పాతకాలం ఆర్టిస్ట్ మా చిన్నప్పుడు నేను చూసాను, మంచి పెయింటింగ్ ఉండేది. పేతురు గారు చలిమంట దగ్గర ఉంటే ఆ దూరంగా బాల్కనీ మీద యేసుప్రభు వారు ఇట్లా కట్టేసి ఉంటే చేతులు ఇలా చూస్తున్న దృశ్యం ఆ పాతకాలం ఆర్టిస్ట్ అద్భుతంగా వేశాడు. మా చిన్నప్పుడు ఆ ఇంట్లో చార్ట్స్ ఉండేవి. నిజంగా ఆలోచించుకుందాం, మన జీవితాల్లో బలహీనతల్ని అర్థం చేసుకొని పరస్పరం పురికొల్పుకోవటం అంటే మనం పరస్పరం అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా ఉండాలంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను. ఒక చిన్నపిల్లవాడు ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడంట, బట్టలు మన క్రాప్ చేయించుకోవటానికి మంగళ షాప్కి వెళ్ళాడంట. వెళ్తే సరే ఆ కుర్రాడు వెళ్ళే టయానికి ఏమైందంటే ఆ బార్బర్ సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతామంటే పొగ, రూమ్ అంతా పొగ ఉందంట. ఇప్పుడు ఎవరు రాబోయేటంటే అని పాపం ఆయన సిగరెట్ తాగుతామంటే ఈ కుర్రాడు క్రాప్ చేయించుకోవడానికి వెళ్ళేసరికి గబగబా చేతిలో టవల్ తీసుకొని పొగ అంతా కూడా బయటకు కొట్టేస్తున్నాడు. సారీ కూర్చో బాబు కాదు అంటే ఆ కుర్రాడు ఏమన్నాడంటే పర్లేదు నీ బలహీనత నీది, నేను అర్థం చేసుకోగలను. మా అమ్మ నన్ను నోట్లో వేలేసుకోమని మానమని చెప్తూ ఉంటుంది, కానీ నేను ముసుగు వేసుకొని నోట్లో వేలేసుకొని పడుకుంటాను అన్నాడు కదా. ఒక బలహీనతను షేర్ చేసుకోవటం, ఒక బలహీనతను ఎలా షేర్ చేసుకోవాలి? నువ్వు అలా ఉండవండి, నేనంత భక్తిపరుణ్ణి, నేనంత మంచి భక్తిపరురాలని, నువ్వు అటు చేయటం తప్పు అని మనం జడ్జిలాగా మాట్లాడొద్దు. మన తోటి వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తామంటే పర్లేదు నేను కూడా అట్లా ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా మా అత్తగారికి అన్నం పెట్టలేదు, నేను కూడా మా కోడలను కొట్టాను. పర్లేదు సరి చేసుకుందాం. నువ్వు బాగా చూడు, మీ అత్తను బాగా చూడు, నీ కోడలను బాగా చూడు, చెప్పుకుందాం, అందులో తప్పు లేదు.
ఈ కుర్రాడు నాకు బలహీనత ఉంది, నోట్లో వేరేసుకునే బలహీనత, నువ్వు మరీ అంత హైరాణ పడబాకు, నేను అర్థం చేసుకోగలను, నువ్వు క్రాప్ చేయాలంట. ఎలా ఉండాలంటే మన జీవితాలు, క్రైస్తవ జీవితం అంటే అంతే. ఇదేదో సోషియాలజీ క్లాస్ కాదు, ఇదేదో పాలిటిక్స్ క్లాస్ కాదు, ఇది క్రైస్తవ్యం గురించి బోధించే, చర్చిలో బోధించే ఒక మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇది. మనం ఎలా ఉండాలి క్రైస్తవులు కాలం, నిత్య జీవితంలో మన కుటుంబంలో మనం ఎలా ఉన్నది అన్నది దేవుడు చూస్తూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. దాని మన బలహీనతల్లో తోడుండే దేవుడు ఆయన. హల్లెలూయా. మన బలహీనతల్లో తోడుంటాడు ఆయన. బలహీనపడిన క్యారెక్టర్స్ని చాలామందిని ఆయన తీసుకొచ్చాడు, ఆయన బయటకు తీసుకొచ్చాడు. సమరయ స్త్రీ విషయంలో తెలుసు మనకి, ఆమెది అంత మృదువుగా మాట్లాడాడు. 5 భర్తలు ఉన్న ఆమెతో ఎలా మాట్లాడాడు ఆయన, చాలా స్మూత్గా మాట్లాడాడు, అమ్మ అని మాట్లాడాడు. దెబ్బకు మారిపోయింది ఆమె. మనకేంటి, మనం చాలా మృదువుగా ట్యాకిల్ చేయాలి. మనం మృదువుగా, దేవుడు ఎలా చేశారు, యేసుప్రభు వారు ఎలా చేశారో మనం దాన్ని పుణికి పుచ్చుకోవాలి. వాళ్ళని రక్షణ వైపు మళ్లించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే పేతురు గారి విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యానికి పేతురు గారు కంప్లీట్గా మారిపోయాడు. ఆయనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు ఏమైనా అరాకొర మిగిలి ఉంటే దాన్ని పౌలు గారు సరిదిద్దాడు ఒకసారి. పేతురు గారు ఆ తర్వాత ఏమైంది, యేసు మంచిగా ఉపన్యాసకుడిగా మంచి పేరు పొందాడు ఆయన. ఒకసారి యూదులతోనే భోజనం చేస్తున్నాడంట, యూదేతరులతో భోజనం చేయట్లేదంట. అందుకని పౌలు గారు ఆయన హెచ్చరిస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు కదా. ఎంత మంచి దిద్దుబాటు కదా. దిద్దుబాటు అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన బలహీనతను ఎవరైనా ఎత్తి చూపిస్తే మనం రోషపడకూడదు, ఒక దిద్దుబాటుని యాక్సెప్ట్ చేయాలి. పేతురు గారిని పౌలు గారు సరి చేశాడు, నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు, నువ్వు యూదులతోనే భోజనం చేయాలి, యూదేతరులు ఎవరైనా నీ బంతిలో కూర్చుంటే నువ్వు లేచి వెళ్ళటం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యూదులు చాలా పొగరపోతాడు, యూదులు చాలా నిష్ఠాగరిష్ఠులు అనమాట. నిప్పులు కడిగే వంశం మాది అంటారు చూడండి కొంతమంది యూదులు, ఆ టైపు. దేవుడు వాళ్ళందరినీ సంస్కరించడానికే, యేసు ప్రభువు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మార్చడానికే ప్రయత్నం చేశాడు. ఈయన కూడా, పౌలు గారు కూడా యూదుడే, కానీ ఆయన ఏమన్నా అంటే నువ్వు పేతురు ఇలా చేయబాకు నువ్వు అన్నాడు. పరస్పరం మనల్ని మనం సరి చేసుకోవడం పెద్ద తప్పేం కాదు. స్నేహితులు పరస్పరం సరి చేసుకోవాలి, కుటుంబ సభ్యులు పరస్పరం సరి చేసుకోవాలి, ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఉంటే సరి చేసుకోవాలి. కాబట్టి మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో ఏం జరుగుతుంది. కోడి కూసి, దేవుడు చెప్పినట్లుగా కోడి కోస్తుంది నువ్వు అబద్ధం ఆడినప్పుడు అనగానే, కోడి కుయ్యంగానే పేతురికి వెంటనే ఆ మెమరీ వచ్చింది. కాబట్టి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమయాల గ్రంథం చూడండి. మొదటి సమయాల గ్రంథంలో మంచి మాట ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది, మనందరికీ తెలిసిన టాపికే అయినా కూడా ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథంలో సౌలు గారి గురించి మాట్లాడుకుందాం. ఈ సౌలు వేరు, సౌలు రాజు, దావీదు గారు, సౌలు గారు వాళ్ళు అనమాట. సౌలు గారు రాజు అయ్యాడు, నేను త్వరగా చెప్పేస్తాను. సౌలు గారు రాజు అయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, ఆ ప్రవక్తకు చెప్పాడు, సమూయేలు గారికి చెప్పి ఆ శత్రువులను మొత్తం నాశనం చేసామని చెప్పేశాడు. ఆయన మొత్తాన్ని నాశనం చేయమని చెప్తే ఓకే అన్నాడు ఆయన. ఓకే అనేసి ఆ అమాలేకీయుల్ని అందరినీ 14-15 అధ్యాయాలు ఉంటాయి, టిక్ చేసుకుని ఇంటికి వెళ్ళా చదవండి. మొత్తాన్ని తప్పించేయమన్నాడు, మొత్తాన్ని చంపేసేయమన్నాడు. అలానే మొత్తాన్ని హతం చేసి 48 చూడండి, 14-48 కొల్లగొట్టి దండును సమకూర్చి అమాలేకీయుల్ని హతం చేశాడంట. అందరినీ బలాఢ్యులందరినీ చేశాడంట. ఇంకోటి అమాలేకులు చేసిన జ్ఞాపకమే, అమాలేకులు విరోధమై వచ్చారు. కాబట్టి ఈ ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు వీళ్ళందరూని నాశనం చేసేసిన తర్వాత బ్రీఫ్గా చెప్పేస్తాను. సౌలు గారిని ప్రవక్త చెప్పింది ఏంటంటే, శత్రువులను మొత్తాన్ని నాశనం చేసినామని చెప్పాడు. ఆ దేశంలో ఏ ప్రాణి కూడా ఉంటాను, పశువులతో సహా నాశనం చేయమని చెప్పేసాడు ఆయన. ఓకే అన్నాడు ఆయన. కొంచెం మొత్తాన్ని చేసేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, సౌలు గారు కొంచెం కకృతి పడ్డాడు. 15:9 చూడండి. సౌలును ఆ జనులను కూడి అగగును గొర్రెలలోని ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశాను. మొత్తాన్ని నాశనం చేయమని చెప్పాడు దేవుడు సమూయేలు గారి ద్వారా. ఇతను ఏం చేశాడంటే, మంచి మంచి గొర్రెలు, పశువులు, ఎడ్లు వాటిని నాశనం చేయలే, మొత్తాన్ని తెచ్చుకున్నాడు. రాజప్రసాదంలో
దొడ్లో కట్టేసుకున్నాడు. కుంటి గుడ్డి కాస్త జబ్బుగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి, వాటన్నిటిని చంపేశాడు. దేవుడు అలా ఏం చెప్పలా, మొత్తాన్ని నాశనం చేయమని చెప్పాడు, శత్రువులకు సంబంధించింది. అది దేవుడు చూశాడంట. అది ఎంత మంచి చూడండి, ఆ 9లో ఎలా ఉంది, పనికిరాని నీచ పశువులన్నింటినీ వాళ్ళు నిర్మూలన చేసి, మొదటి సమయాలు 15వ అధ్యాయం 235వ పేజీ అనేసరికి అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. కదా, దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. అంత ఆశ్చర్యం కూడా కదా మాట. ఆది కారణంలో కూడా ఉంటుంది, అసలు మనుషులను చేసినందుకే నేను సంతాపడుతున్నాను అన్నాడు కదా. దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. అసలు ఈ మనుషులు ఎందుకు చేశానని నేను సంతాపడ్డాడు ఆయన. ఇక్కడ కూడా సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా అన్నాడు కదా. మనం చేసే పనులను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. వీడిని సేవకుడిగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని మనల్ని చూసి దేవుడు అనుకుంటాడేమో, సేవకుల్ని. కానీ వీళ్ళు నన్ను నా విశ్వాసులుగా వీళ్ళని మార్చినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడేమో. ఎందుకంటే విశ్వాసులుగా రాజును చేయటం ఎంత స్థాయో, విశ్వాసులుగా మార్చడం కూడా అదే స్థాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో కదా. 800 కోట్ల మంది ప్రజల్లో యేసు ప్రభువుని నమ్ముకొని ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ పర్సంటేజ్, చాలా తక్కువ. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం, దేవుడు అంత గొప్పగా మనల్ని నిలబెట్టాడు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఆదివారాలు వెళ్ళి మందిరంలో కూర్చున్న ధన్యత ఒక మంచి విశ్వాసిగా మనల్ని అందరం తీర్చిదిద్దినందుకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కదా. ఒకవేళ దేవుడు మన క్రమశిక్షణ మనలో లేకపోతే, రాజు ఏమన్నాడు, సౌలుని చూసి సౌలుని రాజు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మనల్ని విశ్వాసిగా మార్చినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడేమో. ప్రార్థనకి వెళ్ళే మనిషి అంటే ఎట్లున్నాడు, ప్రార్థనకి వెళ్ళే మనిషి అంటే ఎలా ఉంది, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే ఎట్లా మాట్లాడుతున్నారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు నాకంటే ఎక్కువ దుర్భాషలు ఆడుతున్నారు ఏంటి అంటే దేవుడు ఏమైనా పశ్చాత్తాపడుతున్నాడేమో మన గురించి. ఆ మాట సమూయేలు గారికి బాగా ఇబ్బంది కలిగించాలి. దేవుడు ఏంటి ఎంత పెద్ద మాట అన్నాడు, ఎందుకు ఎంత పెద్ద మాట అన్నాడు ఏంటి? అభిషేకించింది సమూయేలు గారే కదా. బాగా కోపం వచ్చి సమూయేలు గారికి మంచి మాట చూడండి అక్కడ. దేవుడేమో పశ్చాత్తాపడుతున్నాను సౌలుని రాజు చేసినందుకు అన్నాడు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అసలు ఇదేంటి సీక్వెన్స్ ఎలా ఉంది కదా. మళ్ళీ ఇంకోసారి చదువుదాం. అది సౌలు ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని సమూయేలు గారితో దేవుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. నేను అతను రాజు చేసినందుకు నేను రిపెంట్ అవుతాను. అసలు దేవుడు పశ్చాత్తాపడటం ఏంటి అని సమూయేలుకి బాగా కోపం వచ్చిందంట. ఆ కోపం ఎలాంటి కోపం అంటే బాధతో కూడిన కోపం. ఆ కోపావేశంలో అంట ఆయన ఏం చేశాడంటే సమూయేలు గారు రాత్రంతా యెహోవాకి మొరపెడుతున్నాడంట కదా. ఎంత గొప్ప మాట అది. ఒకవేళ మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా బాధ కలిగితే, ఆ కోపావేశంలో మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. కోపావేశంలో మనం ఏమేమి ఇంట్లో వస్తువులు పగలగొడుతున్నామో, కోపావేశంలో ఏమైనా దుర్భాషలు ఆడుతున్నామా, కోపావేశం వస్తే సమూయేలు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం రాత్రంతా కూడా యెహోవాకు మొరపెడతానే ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? పైపచ్చు పెద్ద గొప్ప ప్రవక్త దగ్గరికి వచ్చి సౌలు అబద్ధం ఆడాడు. తెల్లారి సౌలుని ఎదుర్కోవడానికి వచ్చాడంట, కర్మేలుకి వచ్చాడంట. అక్కడ పోయి సౌలు దగ్గరికి రాగానే సౌలు అన్నాడంట, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును కాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిరిగాను. ఎంత మంచి మాట కదా. మనం కనుక ఎవరైనా కనపడంగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, వందనాలు అయ్య గారు మనం ఎలా అంటాం? దేవుడు చూసిన విషయం సౌలుకి తెలియలా.
మంచి మంచి పశువులను తెచ్చి దొడ్లో దేవుడి మాటకి విరోధంగా కట్టేసుకున్నాడు. పనికి మాలిన పశువులను చంపేసి వచ్చేసాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు అని. దేవుడు ఆల్రెడీ తెలిసింది. దేవుడు దాన్ని చూశాడు, తెలుసుకున్నాడు. ఆల్రెడీ సమయాలతో మాట్లాడేశాడు. అసలు వీడిని రాజు చేసినందుకు నేను బాధపడుతున్నా అన్నాడు. దానికి ఆయన రాత్రి అంతా ప్రేయర్లో అన్నాడు సమయాలు గారు. ఇదంతా ఏం తెలియదు. ఎలా వచ్చాడు? సౌలు వచ్చాడు పొద్దున్నే సమయాల దగ్గరికి, ప్రైజ్ లార్డ్ గారు అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అయ్యగారు అన్నాడు. చాలా చక్కగా చెప్పుండొచ్చు కదా రాత్రి అంతా. అదే సమయాలు గారు వచ్చారండి అని కింద బొట్టులు చెప్పుంటారు, రాజప్రసాదాలు. అవి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు. సమయాలు గారు వచ్చి ముందు గదిలో ఉన్నారు అంటే ఈయన రెడీ అయ్యి చక్కగా రాజవస్త్రాలు ధరించి మంచిగా శుభ్రంగా తయారయ్యి అవకాశం ఉంటే సెంటు కొట్టుకొని వచ్చి ఎదురుగా వచ్చి సమయాలు గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన బిషప్ లెవెల్లో. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అయ్యగారు అన్నాడు. అంటే లైట్ తీసుకున్నాడు. కొన్ని మంచి మంచి పశువులను తీసుకురావటం, దొడ్లో కట్టేయటం పెద్ద పాపం కాదులే అనుకున్నాడు. ఎదురికి మనుషులు రాజులను చంపేశాను, భటులను చంపేశాను, ఆ రాజును బందీగా తీసుకొచ్చాను, కొన్ని పశువులను చంపేశాను, మంచి మంచి పశువులే కదా వీటిని తీసుకొచ్చి కట్టేసుకున్నాను నేను అని అనుకున్నాడు ఆయన. అని అయ్యగారు ఏంటంటే నేను ఆయన ఆజ్ఞను నెరవేర్చాను అనగానే అదే టయానికి ఏమైందంటే కోడి కూసినట్టుగా అదే టయానికి ఏమైందంట, ఎట్లు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఓకే, నువ్వు యెహోవా ఆజ్ఞను కనుక నువ్వు పాటించినట్లయితే అదే టయానికి ఇక్కడ పేతురు గారి దగ్గర కోడి కూసినట్లే అదే టయానికి ఏమైందంట, గొర్రెలు ఆ ఎద్దులు రంకెలేస్తున్నాయంట. అంటే వేరే ప్లేస్కి వచ్చినాయి కదా, బెదిరిపోయి ఉండొచ్చు. అవి ఉన్న ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లోకి వచ్చేసరికి మా తీసుకెళ్ళి బయట ఇక్కడ నిలబెట్టు, వరండాలా అనమాట, ఎత్తుకుంటే ఆగుతాడేమో కొంచెం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అవి ఎద్దుల రంకెలు ఎక్కడి అని అడిగా. కోడి కూస్తే పేతురులో పశ్చాత్తాపం వచ్చినట్టు సౌల్లో రాలా పశ్చాత్తాపం. ఎద్దుల రంకెలు ఎక్కడి, గొర్రెల అరుపులు వినపడుతున్నాయి ఏంటి అంటే ఏమన్నాడంటే దాన్ని కవర్ చేశాడు ఆయన. ఓకేనండి, అమాలేకీయుల వద్ద నుంచి జనం తీసుకొచ్చారు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చారంట, మిగిలిన వాటన్నింటిని కూడా నిర్మూలన చేశారంట కదా. ఎంత కవర్ చేశాడంటే దేవుడు చెప్పింది మొత్తాన్ని నాశనం చేయమన్నాడు, మంచి చెడు మొత్తాన్ని నాశనం. ఎలా ఉంటుంది మానవ స్వభావం? ఎలా ఉంటుంది అంటే మంచి మంచి వాటిని పట్టుకొచ్చేస్తారు కొన్నిసార్లు. పాత రోజుల్లో బందులు గిందులు జరిగాయి. పాత రోజుల్లో మా చిన్నప్పుడు కూడా ఏదైనా ఒక పెద్ద అప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు బీసెంట్ రోడ్డు అంతా గొల్లగొల్ల చేసేసారు, దోచుకున్నారు. బీసెంట్ రోడ్లోకి వెళ్ళి మంచి మంచి బట్టలు అవి ఇవి తీసుకొచ్చేవాళ్ళు తీసుకున్నారు, వస్తువులు తీసుకెళ్ళేవాళ్ళు వస్తువులు తీసుకెళ్ళారు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దోచుకున్నారు. గొడవలు జరిగినప్పుడు అలా జరుగుతుంది. మాస్ మెంటాలిటీ అలా ఉంటుంది. ఈయనేమన్నాడంటే ఒకైతే ఏం లేదంటే జనం ఒక మాస్ మెంటాలిటీగా యెహోవాగా బలిద్దామని దేవుడికి బలిద్దాన మంచి మంచి గొర్రెలన్నీ ఎడ్లను తీసుకొచ్చారండి, అంతకుమించి ఏమీ లేదని కావాలంటే షటప్ అన్నాడు సమయాలు. ఏమన్నాడు చూడండి అక్కడ ఏమన్నాడు, నువ్వు మాట్లాడే పని లేదు, నీవు మాట్లాడు పని లేదు, నోరు మొయ్యి అన్నట్టుగా అన్నాడు. నువ్వు మాట్లాడబాకు, యెహోవా రాత్రి నాతో ఏం చెప్పాడో తెలుసు, నోరు మొయ్యి అన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎదుర్కొనే చాలా అంశాలు, చాలా విషయాలు దేవుడికి ముందుగానే తెలిసిపోతాయి. తెలిసినప్పుడు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే షటప్ అంటాడు దేవుడు. కవర్ చేసుకోవడానికి ప్రయత్నం సమయాలు అన్నాడు, ఇంక నువ్వు మాట్లాడబాకు, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడబాకు అన్నాడు. రాత్రి దేవుడు నేను మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఒక మనిషితో మాట్లాడడానికి ఎంత స్థాయి ఉండాలంటారు?
దేవుడు నాతో మాట్లాడిన ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చిందని మనలో చాలామంది, మన సమాజంలో చాలామంది అంటుంటారు. దేవుడు మాట్లాడటం అంటే అంత ఈజీ కాదు, అది నమ్మబాకండి, వాళ్ళ భ్రమ అది, వాళ్ళ భ్రమతో అంటుంటారు దేవుడు నాతో మాట్లాడని. దేవుడు మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి. హల్లెలూయా. సమూయేలు గారికి ఏ స్థాయి ఉంది? చిన్నప్పుడు తల్లి పాలు విడవంగానే యాజకుడి దగ్గర గుళ్ళో వదిలేసింది. చిన్నప్పుడే సమూయేలు గారితో దేవుడు మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి అద్భుతమైనటువంటి భక్తిపరురాలైన తల్లికి జన్మించి సమూయేలు గారు తన జీవితాన్ని భక్తితో నింపుకున్నాడు. దేవుడు పశ్చాత్తాపడితే రోషపడి ఏడ్చి కోపంతో రాత్రంతా ప్రార్థన చేశాడంటే దేవుడి మీద ఎంత అభిమానం ఉంది ఆయనకి. పశ్చాత్తాపడింది యెహోవా దేవుడైతే కోపావేశంతో ఏడ్చి ప్రార్థన చేసింది ఎవరు? రాత్రంతా. సమయం ఎంత బాధ కలిగిందంటే, ఒక సేవకుడికి ఎంత బాధ కలిగిందంటే, దేవుడు ఏంటి ఎంత మాట అన్నాడు, నేను సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే, అరే ఆ తప్పులో నా భాగం కూడా ఉందిగా అనుకున్నాడు సమయాలు. ఎందుకంటే రాజుగా అభిషేకించింది దేవుడు చెబితే సమయాలే. కాబట్టి మనం ఏం ఆలోచించుకోవాలంటే, మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట వింటున్నామా లేదా? మనం ఏమన్నా దాన్ని చేంజ్ చేసి కవర్ చేస్తున్నామా? సాక్ష్యాల్లో కవర్ చేసుకోవచ్చు, మనం కుటుంబంలో కవర్ చేసుకోవచ్చు. కనీసం నీ ఏకాంత ప్రార్థనలోనన్నా కవర్ చేయకుండా ఆయన ముందు నీ హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అది ఎవరన్నా కానీ, నేను కానీ, మీరు కానీ, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అని చెప్పబడే వాళ్ళందరూ కూడా కవర్ చేసుకోవాలి. సౌలు కవర్ చేశాడు. జనులు మంచి మంచి పశువులు దేవుడికి బలి ఇవ్వాలనే తెచ్చారండి అన్నాడు పైపెచ్చు కదా. దేవుడికి బలి ఇవ్వాలని తెచ్చారు. ఇక్కడ దొంగతనం చేసుకొచ్చిన డబ్బులు తెచ్చి మనం ఆఫరింగ్ బాక్స్లో వేస్తామా కదా? దొంగతనం చేసిన డబ్బు కష్టార్జితాన్ని చూసి మనం కానుకేస్తే దేవుడు ఆ పేద విధవరాలని బేష్ అన్నాడు. లక్షల డబ్బులు వేసే వాళ్ళని ఆపాడు. వాళ్ళకంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఆమెకన్నా కష్టపడిన సొమ్మంతా కానుకలు పెట్టలే వేసింది ఆ రోజు తెచ్చుకొని. వీళ్ళు గొప్పల కోసం నోట్లు కనపడాలని అందరూ చూపిస్తా కానుకలు వేశారని చెప్పి యేసుప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి దేవాలయంలో కానుకలు వేసే సమయంలో ఆయన అంటాడు కదా. చాలామంది ఒక పల్చటి షర్ట్ వేసుకొని, ఎవరిని విమర్శించట్లేదులే కానీ నేను అనుకుంటా, కొంతమంది పల్చటి షర్ట్ వేసుకొని అందులో 500 నోట్లు కట్టబెట్టుకుంటారు కదా. అంటే ఎందుకు పెట్టుకోవాలి అలా అనుకుంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమేలే, ఎవరిని వెంటనే వాళ్ళని ఎవరిని అంటలేదు. నాకు కొంచెం ఇబ్బెట్టుకుంటుంది. పల్చటి షర్ట్ వేసుకొని 500 రూపాయలు అందులో పైన ఒక దొంత పెట్టుకోవడం వల్ల ఒరిగేది ఏంటి? 500 లోపల ప్యాంటు జేబులో 1 ఉన్నాయా, పర్సులో 1 ఉన్నాయా? కాబట్టి గొప్పల కోసం ప్రయత్నం చేయకూడదు. పేద విధవరాలు ఎక్కువ వేసిందని చెప్పాడు ఆయన. ఈయన కవర్ చేశాడు. నేనేం లేదండి, మనవాళ్ళు పట్టుకొచ్చారు పాపం జనం, ఈ పశువులు బాగుండాయి, ఈ దేవుడికి బలిస్తే బాగుండు అనుకున్నారు అని మాట్లాడబాకపోయా బాబు నువ్వని ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే 22లో చూస్తే 22 మొదటి సమూయేలు గ్రంథం 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లును ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడికి ఏమి ఇష్టం అన్నది డిక్లేర్ చేశాడు. నువ్వు బలులు అర్పిస్తే మంచి పొట్టేళ్ళను గొర్రెలను తీసుకొచ్చి అర్పిస్తే దేవుడికి ఇష్టం అనుకున్నావా? నువ్వు కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి దేవుడికి కానుకలు వేస్తే ఆయనకి ఇష్టం అనుకున్నావా? ఏమి ఇష్టం అంటే ఆయనకి ఆ బలులు ఆజ్ఞను గైకొనుట, మాట వినుట ఆయనకి ఇష్టం అన్నాడు. సమూయేలు గారు పెద్ద డిక్లరేషన్ చేశాడు. దేవుడికి ఏమి ఇష్టం అన్నది సమూయేలు గారు ఈ సందర్భంలో సౌలుతో అన్నా అది భావి తరాలకి కొన్ని వేల సంవత్సరాలకి ఉపయోగపడేలాగా ఇందులో గ్రంథస్థం చేయబడింది. ఆయన మాట వినడం ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన మాట వినడం చాలా ఇష్టం అంట. కాబట్టి మనం ఆయన మాట వింటున్నామా ఆలోచించుకోవాలి. పౌలు గారు, కొత్త నిబంధనలో పౌలు గారు తనను తాను తగ్గించుకొని ఒక యువకుడికి రాసిన లెటర్లో
నేను పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి అన్నాడు, ఒప్పుకున్నాడు. పేతురు గారు నీ మీద చెయ్యేస్తే వాడి తాట తీస్తానన్నాడు యేసుప్రభు వారితో. నీ మీద చెయ్యని నేను చూస్తానన్నాడు. సేవకి చలిమంటి దగ్గర చిన్నపిల్లను ఆయనతో కూడా ఉన్నట్టున్నాడు. నేను అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత కోలుకున్నాడు, అద్భుతంగా కోలుకొని మంచి సేవకుడయ్యాడు. సౌలు తర్వాత కోలుకోలేకపోయాడు. సౌలు తర్వాత ఆ రాజ్యం వెళ్ళిపోయి దావీదు గారికి వచ్చేసింది. ఈ పాత్రలో మన జీవితం ఏంటి ఆలోచించుకుందాం. ఒకవేళ మనం కవర్ చేసుకున్నా కూడా కోడి కోతలాగా, గొర్రెల రంకెల్లాగా, ఎడ్ల రంకెల్లాగా మన జీవితాల్లో దేవుడు మనం చేసిన మిస్టేక్స్ని ఏమైనా క్వశ్చన్ చేస్తున్నాడేమో ఆలోచించుకోవాలి. ఆయన క్వశ్చన్ చేయడు, మనకే తట్టుద్ది. మనం అబద్ధం ఆడుతున్న విషయం మనకే తట్టుద్ది, అందులో సందేహం లేదు. కాబట్టి ఇవన్నీ కవర్ చేసుకోవాలి. మనందరం మానవులమే, బలహీనమే. పేతురు గారు బలహీనతను జయించాడు, అద్భుతంగా రాణించాడు. సౌలు గారు పౌలుగా మారిపోయాడు, తాను తగ్గించుకున్నాడు. మన స్వభావాలు మార్చుకొని చక్కగా ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసేందుకు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి సహాయం చేయను కాక. ఆమేన్. శరణును సంగుచు కనిపించన్ ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించన్ పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించన్ ప్రభు ప్రేమ వికారము పొడజూప జీవిత విలువలు మరుగాయన్ ఫలితముగా లోకములో బ్రతుకుటయే నా గతియాయన్ పలురిలో కనబడలేక దాహముతో నేనుంటరిగా భావికని పయనింప నాదుని దర్శనమెదురాయే పావనుడు దాహముతో జలమును మని నను గోరే ప్రభు ప్రేమ తొలికేగా హృదయములో ప్రతిధ్వనించన్ పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించన్